55 మంది గ్రూప్ గల ఒక సెక్యూరిటీ టీం ఉంటుందండి. రాహుల్ గాంధీ లాంటి మరి ముఖ్యులకి 55 మంది కలిపిన సెక్యూరిటీ ఉంటుంది. దాన్ని Z+ సెక్యూరిటీ ఉంటారు. వారు చాలా మరి ట్రైన్డ్ పర్సన్స్ అనమాట. చాలా ట్రైన్డ్ వాళ్ళు. ఎక్కడి నుంచి ఎలాంటి మరి వ్యతిరేకమైన చర్యలు జరిగినా సరే పసిగట్టగలుగుతారు, వాటిని ఎదుర్కోగలుగుతారు, కాపాడగలుగుతారు. రాహుల్ గాంధీ యొక్క బంగ్లా చుట్టూ కూడా అలాంటి Z+ సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి గారి దగ్గర అయితే SPG అని చెప్పి అది ఒక స్పెషల్ సెక్యూరిటీ ఆయనకు కూడా ఉంటుంది. అంత ట్రైన్డ్ పర్సన్స్ వాళ్ళకు ఉంటారు. అయితే వాళ్ళకి పేమెంట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ సప్లై చేస్తే పర్వాలేదు, వాళ్ళు పే చేయాలనుకుంటే నెలకి 10 నుంచి 15 లక్షల రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుందంట. చూడండి, 10 నుంచి 15 లక్షల రూపాయలు వాళ్ళ సెక్యూరిటీకి ఖర్చు అవుతుందంటండి. అయితే దేవుడు మనకి ఇచ్చే సెక్యూరిటీ ఎలాంటిదో తెలుసా? మనం చూస్తే హిజ్కియా రాజు ప్రార్థన చేస్తున్నాడు. సెన్హెరెబ్ అనేవాడు మా దేశం మీదకి వస్తున్నాడు, నా ప్రజల మీదకి వస్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్క దేవదూతను పంపించాడంట. ఒక్క దేవదూత వల్ల ఏమవుతుంది అని మనం అనుకుంటే, ఒక్క దేవదూత ఒక్క రాత్రిలో 185,000 మందిని అష్షూరీయుల్ని హతమార్చారంట. ఒక్క దేవదూత. అలాంటి దేవదూతల్ని ఎంతోమందిని మనకి సెక్యూరిటీగా దేవుడు ఉంచాడంట. ఒక రోజున యేసయ్యని అరెస్ట్ చేయడానికి సైనికులు వస్తే మరి పేతురు చాలా కంగారు పడిపోతున్నాడు. మల్కు అనేవారు చెవి నరికితే యేసయ్య అంటున్నాడు, ఎందుకంత తొందరపడుతున్నావు అని చెప్పి అంటున్నాడు. నేను ఒకవేళ నా తండ్రిని వేడుకుంటే ఆయన నా కోసం ఎంతమందిని పంపిస్తాడంట? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని నా కోసం పంపిస్తాడని నీకు తెలియదా అని అంటున్నాడు. 12 సేనా వ్యూహాలంటే ఇంచుమించు 72,000 మంది దేవదూతల్ని దేవుడు ఒకవేళ యేసయ్య అడిగితే పంపిస్తారంట. మనం అడిగితే కూడా అంతేనంట కదండి. అంతే కదా. యేసయ్యని తండ్రి ఎలాగైతే చూశాడో ఆయన యొక్క తోటి వారసులుగా మనల్ని కూడా అట్టి రీతిలోనే ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని కూడా అలాగే పట్టించుకుంటున్న దేవుడు మన కోసం కూడా అంతటి సెక్యూరిటీని ఉంచాడు కదా. ఒక Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. మనకైతే దేవుడు అలాంటి సెక్యూరిటీ కంటే బలమైన సెక్యూరిటీని ఫ్రీగా ఉచితముగా దేవుడు తను నమ్ముకున్న ప్రజల కోసం పంపిస్తున్నాడు. అందుకనే యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు.